అందరికీ నమస్కారం. ఓ చీర కాదు ఇది, ఓ మనిషి హృదయం నేసిన నైవేద్యం. తెలుసుకోవాలంటే చివరిదాకా స్కిప్ చేయకుండా చూడండి. చిన్న ఊరు, ఓ మట్టి బాటలో జీవించే ఓ పెద్ద మనిషి. అతడే వెంకటేష్. తన వృత్తి చీర నేయటం. కానీ మనసు చక్కటి భక్తితో నిండిన బండారం. అతనికి ఒక కోరికేమో, ఇంతకాలం అందరికీ చీర నేసా, ఈసారి మాత్రం ఆ సీతమ్మ తల్లికే అనుకున్నాడేమో. ప్రతి రంగు అతని ఆశలు, ప్రతి చోట అతని ప్రార్థనలు. చీరలో ఉన్న ప్రతి నూలు ఏమి చెబుతుందంటే అతని ఆత్మవిశ్వాసం. ఒక్కో దారం ఒక జపమాల. నేసిన ప్రతి నేతలో సీతారాముల నామస్మరణ. ఆ గదిలో మేకులు ఆడిన ప్రతిసారి కాలాన్ని కుట్టిన భక్తి ధ్వని వినిపిస్తుంది. వెంకటేష్ చేతుల్లో ఇంచి నేసే గాలం దూసిన ప్రతిసారి రాముని జ్ఞాపకాలే తేలిపోయేవి. ఆ చీరలో రంగులు మాత్రమే కాదు, తల్లి కోసం నేసిన ఓ మనసులోని భావం ఉంది. కానీ అతడు నేసింది పట్టు కాదు, ఆ తల్లికి అతడు సమర్పించిన పూలమాలలు. వెన్నెల రంగు సీతాదేవి మాధుర్యం, కాషాయ దారాలు శ్రీ ఆంజనేయుడి జ్ఞానం, నీలం రాముని కనుల తేజం. శ్రీరామనవమి వచ్చింది, గుడిలో సీతారాముల వేడుకలు. పెద్ద హృదయంతో అతడు నేసిన చీర సీతమ్మకు సమర్పించాడు. మాటలు లేవు, ఆశీర్వాదాలు మాత్రమే. ఆ చీర గర్భగుడిలో ప్రవేశించగానే కన్నీళ్లు మాత్రం దారల్లా జారాయి. అలాంటి కళాకారుడికి నేను ఇచ్చే అక్షర మల్లెల మాలలివి. మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీతో అనురాధ కంచర్ల.